దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నిరసన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగులు పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల చెల్లింపు, హెల్త్ కార్డుల జారీ, పెండింగ్ బిల్లుల విడుదల, సిపిఎస్ రద్దు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మన ములుగు జిల్లాలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంగా జేఏసీ భాగస్వామ్య సంఘాలైన టీజీఓ, టీఎన్జీఓ, పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్ అన్ని కార్మిక పెన్షనర్లు, అంగన్వాడీ, 4th క్లాస్ అందరి సహకారంతో ఈరోజు ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మాది ఒకటే డిమాండ్, మా కన్నీళ్లకు మీరు కారణం కావద్దు, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గత ప్రభుత్వం మాకు జీతం ఇవ్వడానికే ఇబ్బంది పడ్డదు కాబట్టి మేము మార్పును కోరుకున్నాం, వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన మేనిఫెస్టోను పెట్టి మమ్మల్ని ఆకర్షించింది. వీళ్ళు ఈ మేనిఫెస్టోను అమలు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకునే దానికి వీళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మా ఆగ్రహానికి గురి కాకుండా వెంటనే స్పందించి మా డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా పెన్షనర్స్ యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. చాలా మంది పెన్షనర్స్ ఇబ్బంది పడి చనిపోయే సందర్భాలు ఉన్నాయి. వారి కుటుంబాలకు ఎవరు బాధ్యత? కాబట్టి వెంటనే ప్రభుత్వం వారి యొక్క సమస్యల్ని కూడా వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టరేట్ల ముందు ఉద్యోగ ఉపాధ్యాయులు జేఏసీగా ఏర్పడి ఈరోజు నిరసన చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏలు కానీ, వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు మరియు 2వ పీఆర్సీని ఇంతవరకు అమలు చేయలేదు. ఎందుకంటే ఇంకొక 1 ఇయర్లో 3వ పీఆర్సీ కూడా అమలు చేయాల్సిన సమయం ఆసనం అవుతుంది. అయినప్పటికీ కూడా 2వ పీఆర్సీని ఇంతవరకు పూర్తి చేయలేదు. అలాగే వెంటనే ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభుత్వం ఏర్పడి. సో ఇప్పటివరకు ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా చాలా ఓపికతోటి మన ప్రభుత్వం మనకిస్తుందని ఆశాభావంతో చాలా ఫ్రెండ్లీగా ఇప్పటివరకు ఓపిక పట్టారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమం కానీ, ప్రతి ఒక స్కీమ్ కానీ కింది స్థాయి వరకు వెళ్ళాలంటే ఈ ప్రభుత్వానికి పబ్లిక్ మధ్యలో ఉంది. ఉద్యోగులు చాలా కష్టపడి ప్రతిదీ ఒక ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో సమయంతో సంబంధం లేకుండా 24/7 చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మా కష్టాన్ని కూడా గుర్తించే మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలంగాణ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల కార్యాచరణ సమితి టీజేఏసీ ములుగు జిల్లా తరపున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మాకు 63 డిమాండ్ల ప్రకారం మాకు అమలు చేయాలి. అందులో 4 డిమాండ్ల ప్రధాన 4 డిమాండ్లను ఈరోజు ఖచ్చితంగా ఈ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొదటగా మాకు రావాల్సిన పీఆర్సీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2వ పీఆర్సీ మాకు రావాలి. శివశంకర్ గారి కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకొని పీఆర్సీని అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఈహెచ్ఎస్ కార్డ్, హెల్త్ ఎంప్లాయీ స్కీమ్ అనేది మేము 1.5 మా మూల వేతనం నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా అందరి ఉద్యోగస్తులకు ఆరోగ్యంకి సంబంధించి, అనారోగ్యాలకు సంబంధించిన అన్ని డిజాబిలిటీకి సంబంధించిన అన్ని నెరవేర్చాలి. ఈహెచ్ఎస్ కార్డును తొందరగా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మరియు మాకు పెండింగ్ బిల్లులు, విశ్రాంత ఉద్యోగులకు కావచ్చు, ప్రజెంట్ ఉన్న జీపీఎస్ కావచ్చు, ఇంకా మిగతా వివిధ రకాల పెండింగ్ బిల్లులు 13,000. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మన ములుగు జిల్లాలో